ఇది గ్యారంటీగా రీకౌంటింగ్కి వెళ్ళొద్దండి. మన ఏజెంట్లు ఎవరిని లోపలికి వదలట్లేదు. మీరు ఒకసారి కలెక్టర్తో మాట్లాడండి. మిత్ర ఎక్కడ? ఇందాకటి నుంచి ఫోన్ చేస్తున్నా, దొరకట్లేదు. అంతా కౌంటింగ్ అడవిలో ఉన్నట్టున్నారు. రిజల్ట్ తెలుసుకునేంత టైం లేదేమో నాన్న. మిత్ర మీద అటాక్ జరిగిందయ్యా. మనుషులు ఎవరో తెలియదు కానీ బాబు తప్పించుకున్నాడు. ఎక్కడ? అలంకార్ థియేటర్లో 500 మంది జనాల మధ్య 12 9mm బుల్లెట్స్తో డిజైన్ చేశా. నీ బంగారు కొడుకు నీకు తలకొరుగు పెట్టకుండా చచ్చేట్లేడు నాన్న. తప్పించుకున్నాడు. అట్లా అనుకుతున్నావేడు జనక. ఇంకా నీ కూతురు అల్లుడు చచ్చిన విషయం చెప్పనే లేదు. అసలు ఈ నా కొడుకా కాదా అని చూస్తున్నావు కదూ. చూడు, నువ్వు పెంచి పెద్ద చేసిన పైసాచి కాని చూడు. అబ్బ విసిరి పడేసిన కొడుకులో తన్నుకొచ్చే కసాయితో రాని చూడు. కొమ్మని వదిలి ఆకుని పట్టుకెళ్ళాడేవే, ఏం మిగిలిందా చూడు. నీకేం తెలుసురా నీ అబ్బ గురించి? అర్థపిండమా చూడు, నీకోసం చర్చిన ఆస్తులు, ఎఫ్డీలు, డాలర్ అకౌంట్స్ చూడరా. నీ పుట్టుకలోనే నా పతనం రాశాడు రా దేవుడు. నీ తుఫాను దాటికి తట్టుకోలేక 25 ఏళ్లుగా నేను పెంచుకున్న నా రాజకీయ జీవితాన్ని ఆ బాసిరెడ్డి దగ్గర తాకట్టు పెట్టానే. దేనికిరా ప్రాణాలు పొట్టలు పెట్టుకుని ఏం సాధిస్తావురా దగుల్బాజీ వెధవా. అంతరాత్మలా వెంటాడే నా భాష మీదకి వేటకుక్కల్ని తరిపారే నీకోసమేనా దేవుడా. రాజకీయం చేసి ఏం సాధిస్తావురా పిచ్చి నాన్న? హత్యలు కుట్రలతో నిండిన ఆ నెత్తురు బతుకు నీకెందుకురా? ఆ బురదనంతా వాణ్ణే నెత్తరేసుకుని ఊరేగని నా ఆస్తంతా అనుభవించరాను. సుఖంగా బతకరా, సుఖంగా బతక. ఇప్పుడు ఆ చిరుతల నుంచి నేను ఎలా కాపాడుకోవాలరా? మిత్ర, మిత్ర ఆగు. వదిలే అన్న. మిత్ర నా మాట విను, ఆగు. వదిలే. బండి ఏళ్ల సర్వీసులో ఎంతో మంది కొమ్ములు తిరిగినోడిని లేపేసినోడిని నా చేతులు నువ్వెంతసేపురా గౌడా? వీడు నా కొడుకేనని మర్చిపోకు. కొడుకు లాంటివాడు. జరిగిన ఘోరానికి నా గుండె పగిలిపోతుందిరా నాన్న. కానీ నెత్తురింతటితో ఆగనివ్వరా? ఇక్కడితో ఆగితే ధర్మం తోగదు నాన్న. అయితే విను,
ఎలాంటి వాడైనా తండ్రిగా కొడుకుని కాపాడడం నా ధర్మం. నాకు నువ్వు తప్ప ఇంకో తండ్రి తెలియదు నాన్న. నీ కొడుకు బతికుండాలంటే నన్ను ఇక్కడే చంపే. రా